రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు మనం గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూద్దాం. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు మనం రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తావు అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే మార్పు అంటే కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఒక్క ప్రెస్ మీటింగ్కి నీకు చలిజ్వరం పుట్టింది, సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి, కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి అంటూ కూడా సూటి ప్రశ్న వేశారు కేటీఆర్. దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి, కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి, హామీల అమలు ఏమైందని అడిగితే గుట్లు పీకి గోటిలాడుతా అంటాడు. వీడెక్కడి ముఖ్యమంత్రి, 2 నెలల్లో ఏం చేశావయ్యా అంటే లాగుల్లో తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, నీ అమ్మ నీ అయ్యా గిదా నీ భాష అంటూ కూడా మాకు రాధా భాష అంటూ కూడా మాట్లాడమంటున్నావా అంటూ కూడా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. నేను హైదరాబాద్ గల్లీలో పెరిగినోడిని, మాట్లాడమంటే ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో పొల్లు లేకుండా తిట్టే తెలివి నాకున్నది అంటూ కూడా కేటీఆర్ ఏదైతే దానికి సంబంధించి సవాల్ చేశారో దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. 2 నెలలో ఏం చేసినావయ్యా అంటే లాగుల తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోట్లు ఆడుతా, నీ అమ్మ గిదా నీ భాష. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి భాషకు సంబంధించి కేటీఆర్ చాలా సీరియస్ అయ్యారు, చాలా ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనకు చూడొచ్చు. ఇది నీకొక్కడిగా భాష వచ్చా, మాకు రాదా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. మాకు రాదా భాష, మేము మాట్లాడలేమా, తిట్టలేమా, కాకపోతే మేము సహనంతో ఉన్నాము అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. మా నాన్నను తిడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన హెచ్చరించారు. రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో కొట్టాలనుంది, కానీ ఏం చేయాలి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను ఆంధ్రాకు పోయి ఇంటర్ చదివితే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుణ్ణి తెచ్చుకోవచ్చట. అందుకే రేవంత్కు భీమవరం బుల్లోడు అంటే సరి, నేను నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నానంట. అవును, మా నాయన గొప్పోడు, తెలంగాణ తెచ్చిన మొగోడు, మునగాడు, బాజాప్తా చెప్తా తప్పేముంది అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు, కేటీఆర్ అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో గెలవకుండా చేసే బాధ్యత బీఆర్ఎస్గా మేము తీసుకుంటాం అంటూ కూడా కేటీఆర్ హెచ్చరించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఏదైతే సేలింగంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పలువురు నేతలు శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఫోటో క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే కృష్ణా జలాల విషయంలో నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీస్తే ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకున్నాడు. 6 గ్యారెంటీలు ఏమైనాయి, నెలకు 4,000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు 2,500 100 రోజుల్లోనే ఇస్తామన్న హామీలు ఏమైనాయి అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 2 ఏళ్లు దాటినా ఎందుకు ఇస్తలేరని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటి కూడా అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిన నాయకుడిని, 2 సార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపించినటువంటి వ్యక్తిని, నా తండ్రిని నువ్వు తిడుతుంటే కొడుగ్గా నాకు ఆవేశం రాదా? ఓ రోజు చనిపోవాలంటావు, ఇంకో రోజేమో కాలు విరిగిందంటావు. కేసీఆర్ నా తండ్రి, ఆయనను అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై పీకల దాకా కోపం ఉన్నది. రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమకాలి చెప్పుతో కొట్టాలనున్నది, కానీ ఏం చేయాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నీకు కాదు నీ కుర్చీకి ఇచ్చే గౌరవంతో ఊరుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి సందర్భం మనం చూడొచ్చు. కాంగ్రెస్ నేతలు నువ్వు బయటికి రా అని కేసీఆర్ని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి పోయినందుకే ముఖ్యమంత్రికి ముచ్చెమంటలు పట్టినాయి, చలిజ్వరం పుట్టింది. దానికే అరుస్తున్న సీఎం ఇప్పుడు కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి వాడుతున్నది జుగుప్సాకరమైనటువంటి భాష అని ఆయన మండిపడ్డారు. సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సేలింగంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పలువురు నేతలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా నిర్వహించినటువంటి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి భాషను, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి ఆయన తూర్పారపట్టారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూస్తున్నాం. పక్కకు కాంగ్రెస్కు షాక్. ఏదైతే కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరికలు
పదుల సంఖ్యలో సర్పంచులు, వందల సంఖ్యలో వార్డు సభ్యులు కాంగ్రెస్ ఆఫర్లకు లొంగని లోకల్ లీడర్లు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు మనం. కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచులు షాక్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందుతున్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఆ పార్టీ వీడి బీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. సాధారణంగా సొంత సత్తాతో గెలిచినటువంటి ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతుతో గెలిచినటువంటి వారు అధికార పార్టీలో చేరడం ఆనవాయితీగా ఉండగా రాష్ట్రంలో అందుకు భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను నిర్వీర్యం చేస్తున్నదని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందాయని చేరికల సందర్భంగా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పేర్కొంటున్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం మేడారం తండా సర్పంచు బోఖ్యా సరితా చిరంజీవి, జడిపి మాజీ చైర్పర్సన్ వసంత సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఉప సర్పంచు బెజగ మహేష్తో పాటు పలువురు వార్డు సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చల్మిడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఈ నేపథ్యంలో ఏదైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి సర్పంచులు యథేచ్ఛగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే మేడారంలో సర్కారు చర్య, ఆదివాసీ ఆచారాలపై దాడి, స్తంభాల మీద గుర్తుల్లో సాంస్కృతిక ఆధిపత్యం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త గుట్లు గోత్రాల చిహ్నాల్లో స్వస్తికు తిరునామాలు లేవు. తాళపత్ర ఆధారాలు ఉంటే ప్రభుత్వం బయటపెట్టాలి. ఆదివాసీ పరిశోధకులు, చరిత్రకారుల డిమాండు, సంచలనం సృష్టించినటువంటి నమస్తే తెలంగాణ కథనం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే ఆదివాసులకు సంబంధించినటువంటి ఏదైతే ఆదివాసీ ఆచారాలపై దాడి అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. మేడారంలో సర్కారు చర్య అంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ప్రధానంగా తిరునామాలు లేవు, అలాగే తాళపత్ర ఆధారాలు ఉంటే ప్రభుత్వం బయటపెట్టాలి. ఆదివాసీ పరిశోధకులు, అలాగే చరిత్రకారుల డిమాండ్, సంచలనం సృష్టించినటువంటి నమస్తే తెలంగాణ కథనం అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు. ఏదైతే పగిడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద తిరునామాలు, శివలింగంతో ఏర్పాటు చేసినటువంటి స్తంభాలు అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త క్లియర్గా చూడొచ్చు. ఏదైతే మూలాలే కనుమరుగయ్యే ప్రమాదం అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. సమ్మక్క సారలమ్మకు కళ్యాణోత్సవంలో నిర్వహించే జాతరకు వేములవాడతో ఎలాంటి సంబంధం లేదు. గిరిజనేతరులకు పట్నాలు వేయడం, సావతి వేయడం వంటివి ఉంటాయి. వారు జాతరకు వచ్చే ముందు వేములవాడకు వెళ్ళొస్తారు. డోలికోయ మౌఖిక సాహిత్యంలో శివపార్వతుల సంతతికి సంబంధించినట్టు చెప్పినప్పటికీ సాహిత్యంలో తప్ప వారికి సంబంధించినటువంటి బొమ్మలు ఎక్కడా కనిపించవు. గోత్రాలు, పడగల మీద నేను పరిశోధన చేశా. ఆదివాసీలకు సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలు సింధు నాగరికతలో బయటపడ్డ వాటితో సారూప్యత కలిగి ఉండవచ్చు. కానీ ఆదివాసీ చరిత్రను సింధు నాగరికతను అనుబంధమైనదిగా చెప్పడం దారుణం. అసలు ఈ చిహ్నాల విషయమై వారు కోయ పెద్దలతో కానీ ఆదివాసీ పరిశోధకులతో కానీ సంప్రదించి అభిప్రాయ సేకరణ చేయలేదు. నా పరిశోధనలో ఎక్కడా తిరునామాలు, శంకుచక్రాలు కనిపించలేదు. కోయ చరిత్ర పుట్టు పూర్వోత్తరాలు చెప్పే చిహ్నాలు లేకుండా తాము అనుకుని స్తంభాలపై వేశారు. ఆదివాసీల మూల దైవాలు సమ్మక్క సారలమ్మల అంశంలో కొత్త చిహ్నాలతో మూలాలే కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. ఏదైతే డాక్టర్ చందా మహేశ్వరరావు కోయపటం చిత్రాల పరిశోధకుడు, ఆయన ఈ అంశానికి సంబంధించి చెప్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఆయన పరిశోధన చేశాడని చెప్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి పరిశోధించి అవన్నీ దానికి సంబంధించి క్లియర్గా చూసి ఆ తర్వాతనే తన అభిప్రాయం చెప్తున్నట్టు ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. 100 పడిగేళ్ళలో ఎక్కడ ఈ చిహ్నాలు లేవంటూ కూడా మరొక వ్యక్తి ఏదైతే తౌలం కళ్యాణ్, డాలుపటం అనువంశిక తయారీదారి, ఏదైతే ఆయన ఏం చెప్పారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సమ్మక్క జాతరలో దేవతల డాలుగుడ్డను తయారు చేసేదే మేము. కోయ ఇలవేల్పులకు సంబంధించినటువంటి 260 పడిగేలన్నీ మేమే చేస్తాం. వీటిలో ఎక్కడా తిరునామాలు, స్వస్తికు చిహ్నాలు ఉండవు. మా 4 తరాల కంటే ముందు నుంచి కూడా మేము వీటిని తయారు చేస్తున్నాం. మా తాత డోలి కళాకారుడు రామచంద్రయ్య చెప్పినట్టు వడ్డెలు మా దగ్గరికి వచ్చి అన్ని వివరాలు అర్థీలు పూర్తిగా చెప్పిన తర్వాతే పటాలు తయారు చేస్తాం. 4 రాష్ట్రాల నుంచి మా దగ్గరికే వచ్చి పడిగలు తయారు చేయించుకుంటారు. మా ఇలవేల్పులకు సంబంధించినటువంటి పుస్తకం ఒకటి తయారు చేశాను. అందులో 100 ఫోటోలు ఉన్నాయి. వాటిలో పడిగలకు సంబంధించినటువంటి చిత్రాలు ఎక్కడా ఈ గుర్తులు లేవు.
పగిడిగిద్దరాజుకు సంబంధించినటువంటి పడిగెలు మా దగ్గర ఉన్నాయి. రామచంద్రయ్య కథలు చెప్పేటప్పుడు వెనుకకు ఇప్పుడు లీడర్లై ఏదేదో చేస్తున్నారు. పడిగెలు చిహ్నాల విషయంలో పెద్దలను సంప్రదించి వాటిని తయారు చేస్తే బాగుంటుందని తౌలం కళ్యాణ్ చెప్తున్నటువంటి సందర్భం. రైట్, ఇక తాళపత్రాలు ఉంటే చూపించాలంటూ కూడా ఏదైతే ప్రొఫెసర్ జయధీరు తిరుమలరావు తాళపత్ర గ్రంథాల పరిశోధకుడు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం, దానికి సంబంధించి కూడా క్లియర్గా మనం చూడవచ్చు వార్త. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూసే మనం ప్రయత్నం చేద్దాం. మేడారం జాతరలో స్తంభాలపై స్వస్తికులు చిరునామాలు పెట్టడం తప్పు. సమ్మక్క జాతరకు సంబంధించి ఎక్కడ తాళపత్రాలు దొరకలేదు. అయినప్పటికీ అవి ఉన్నట్టు ఇప్పుడు కొందరు చెబుతున్నందున అసలు అవి ఎక్కడ ఉన్నాయో చూపించమని అడుగుతున్నాము. ఆదివాసీలకు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయనే మాట అవాస్తవం. కొందరు ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నా దగ్గరికి వచ్చి డిజైన్స్ కావాలంటే ఆదివాసీల మీద ప్రేమతో ఇచ్చిన, మళ్ళీ అప్రూవల్ కోసం వస్తామని వారు అంటే నేను వద్దని చెప్పిన. ఆదివాసీల చిహ్నాలు వేరే ఉంటాయి, వాటిని వేయడం లేదు. పరిశోధనలంటూ చరిత్రను మరుగున పడేస్తూ కొత్త కొత్త భావనలు తెరపైకి తేవడం బాధాకరం. మేడారం జాతర విషయంలో, ముఖ్యంగా ఆదివాసీల మూలాల విషయంలో ఇటువంటి చిహ్నాలను తీసుకువచ్చి ఏం చేస్తారోనన్న ఆవేదన కలుగుతుందంటూ కూడా ఏదైతే ప్రొఫెసర్ జయధీరు తిరుమలరావు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆయన చెప్తున్నటువంటి సందర్భం. రైట్, ఇక వాస్తవానికి ఇక క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. తాళపత్రాలు ఉన్నాయంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఏదైతే తెలుగు యూనివర్సిటీ తర్వాత జరిగినటువంటి పరిశోధనలు పత్రికా వ్యాసంగాల్లోనూ గుర్తుల గురించి ఉన్నప్పటికీ ఎక్కడ నామాలు, శంకుచక్రాలు, తాళపత్రాల ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రాచ్యలిఖిత భాండాగారం తరపున చేసినటువంటి అన్వేషణలోనూ మేడారానికి సంబంధించినటువంటి తాళపత్రాలు ఏవీ దొరకలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. కానీ ఇటీవల కొందరు ఓ సంస్థను ఏర్పాటు చేసి తాళపత్రాలు దొరికాయని, చర్ల దగ్గర దొరికిన ఆ పత్రాలకు నాగబంధం వేసి ఉన్నదని చెప్పారు. దీంతో ఆ తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని ప్రపంచానికి ఎందుకు చూపించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరుగున పడినటువంటి చరిత్రను వెలికితీసే క్రమంలో అసలు చరిత్రకు వక్రీకరించడం తరతరాల సంస్కృతిని విచ్ఛిన్నం చేసినట్టే అవుతుందని ఆదివాసీ పెద్దలు, పరిశోధకులు, చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే తెలంగాణపై అక్కసు ఎందుకంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మేడారం జాతర ఆదివాసీల సంప్రదాయ వ్యవహారాలకు ప్రతీక. జాతరకు వచ్చే భక్తుల అచంచలమైన భక్తి విశ్వాసాలకు వేదిక. ప్రకృతిని పూజిస్తూ ఆ అమ్మల రూపంలో కొలిచే మూన్నాళ్ల ముచ్చట. తల్లుల దర్శనానికి తరలివచ్చే కోట్లాది మంది నమ్ముతున్న వేడుక. అటువంటి సంబరంపై ఆధునికత పేరుతో జరుగుతున్నటువంటి దాడిని, ఆదివాసీల మూలాలను చెరిపివేసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలను వెలుగులోకి తెచ్చినటువంటి నమస్తే తెలంగాణపై అధికార పార్టీ నేతలు అక్కసు ప్రదర్శిస్తున్నారు. వారి అధికార బలాన్ని చూపించుకోవడానికి ప్రకటనల రూపంలో నమస్తే తెలంగాణపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడి జరుగుతున్నదని హెచ్చరిస్తున్నారు. తాటాకు చప్పులకు భయపడేది లేదని నమస్తే తెలంగాణ తేల్చి చెబుతున్నది. పలువురు ఆదివాసీ పెద్దల సైతం నమస్తే తెలంగాణలో కథనం చూసి ఉదయం నుంచే మీరు కరెక్ట్గా రాశారంటూ అభినందించారు. మేము చెప్పకపోయినా మీరు చెప్పారు, మాకు అండగా నిలిచారంటూ కూడా వారు అభినందించారు. దానికి సంబంధించి క్లియర్ కట్ మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూస్తున్నాం. ఇంపార్టెంట్ ఏదైతే శ్రీశైలం ఏపీకి ధారాదత్తం అంటూ కూడా మరొక వార్తను చూడొచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా అనుమానాలు రేకెత్తిస్తున్న రేవంత్ సర్కారు వైఖరి అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. పాలమూరు రంగారెడ్డి సోసును మార్చడంపై తరచూ విమర్శలు, జూరాల నుంచే చేపట్టడం సబబు అంటూ పేర్కొన్న మంత్రి ఉత్తమ్, ప్రాజెక్టు పరిధి నుంచి కొడంగల్, నారాయణపేట తొలగింపు, జూరాల నుంచే ప్రత్యేక లిఫ్టునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తహతహ. ఇప్పటికే ప్రాజెక్టు సామర్థ్యానికి మించి ఎత్తిపోతల పథకాల నిర్మాణం, జూరాలలో నీటి లభ్యత కొరత, లిఫ్టింగ్ సామర్థ్యము తక్కువే. ఏపీ ప్రాజెక్టులన్నింటికీ శ్రీశైలాన్ని సోర్సుగా ఉంచినటువంటి ఉమ్మడి పాలకులు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 160 టీఎంసీలను వాడుకునే అవకాశం. కుట్రల ఛేదనకు పాలమూరు ప్రాజెక్టు రీడిజైనింగ్ చేయించిన కేసీఆర్. ఏకంగా 67 టీఎంసీలు నీటిని తీసుకునేందుకు మార్గం సుగమం. మళ్లీ ఉమ్మడి పాలకుల కుట్రలకు వంత పాడుతున్న కాంగ్రెస్ సర్కారు. నీటి వాటలపై పూటకో మాట అంటూ కూడా క్లియర్ కట్ చూడొచ్చు. అది వాస్తవం, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వాస్తవం అది. నీటి వాటలకు సంబంధించి ఎటు తేల్చలేని పరిస్థితి కనబడుతుంది. కేంద్రం కావచ్చు, మిగతా జల సంఘాలు కావచ్చు, దానికి సంబంధించి ఎటు తేల్చకుండా కూడా నీటి దోపిడీ జరుగుతున్నది. ఆంధ్రకు తెలంగాణ నుంచి నీటిని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. నిత్యం దానికి సంబంధించి ఫైర్ అవుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఏదైతే అనుమానాలకు ఆధారాలు ఇవిగా అంటూ కూడా క్లియర్ కట్గా ఆధారాలతో సహా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. దానికి సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. ఒకటో ఆధారం, పాలమూరు రంగారెడ్డి టెండర్లను రేవంత్ సర్కారు రద్దు చేయడం, పనులు పండబెట్టడం. ఇక రెండో ఆధారం చూసుకున్నట్లయితే బాబు పంపినటువంటి సలహాదారు ఆదిత్యనాథ్ దాసు డైరెక్షన్లో శ్రీశైలం నుంచి వాడే
45 టీఎంసీల కృష్ణా నీటిని వద్దని వదులుకోవడం. ఇక మూడో ఆధారం పాలమూరు రంగారెడ్డి కింద ప్రతిపాదించినటువంటి 8 లక్షల ఎకరాల ఆయకట్టులో 2 లక్షల ఎకరాలను కొడంగల్ లిఫ్టు జూరాలకు, 3 లక్షల ఎకరాలను గోదావరి తమ్మిడిహట్టికి బదలాయించడం, పాలమూరు ఆయకట్టును కుదించడం. ఇక నాలుగో ఆధారం చూసుకున్నట్లయితే శ్రీశైలంపై ఏపీ అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించి నీళ్లు తరలించకపోతున్నా అడ్డుకోకపోవడం. ఇక ఐదో ఆధారం చూసుకున్నట్లయితే కృష్ణా నీటిలో మనకు కేటాయించినటువంటి వాటా ఏదైతే కృష్ణా నీటిలో మనకు కేటాయించిన వాటా కన్నా గత 4 సీజన్లలోనూ తక్కువ వాడుకోవడం. ఇక ఆరో ఆధారం చూసుకున్నట్లయితే కృష్ణాపై బాబు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల మీద చర్చలు, సంప్రదింపులు, సత్సంబంధాలు అన్నీ సాగదీయడం. ఏదైతే ఆధారం 7 చూసుకున్నట్లయితే శ్రీశైలం డ్యాంపై ఏపీ ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం. ఏదైతే శ్రీశైలం డ్యాంపై ఏపీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆధిపత్యం సంబంధించి ఇప్పటికి కూడా కేంద్రం పైన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు దానిపైన అసలు సైలెంట్గా ఉండడం, ఏం మాట్లాడకపోవడం, ఈ ఆధారాలు దీనికి అన్నింటికీ జలదోపిడికి ఇదే తో సహా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే జలద్రోహాన్ని ఎండగడతామంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఘాటుగా హెచ్చరించారో కాంగ్రెస్ సర్కార్ని, దానికి సంబంధించి కూడా క్లియర్ కట్కి ఇక్కడ మనం వార్త చూడొచ్చు. జలద్రోహాన్ని ఎండగడతాం, పాలమూరుకు నీటి కేటాయింపుల్లో కోత, గ్రామాన ఉద్యమానికి శ్రీకారం చుడదామంటూ కూడా నిరంజన్ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే ఒకటి మాత్రం నిజం, 2029 దాకా రేవంత్ ప్రభుత్వమే కొనసాగితే తెలంగాణ నీళ్లన్నీ ఏపీకి ధారాదత్తం కావడం ఖాయం. రేవంత్ సర్కార్ ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది. ఇటు గోదావరి నీళ్లు బనకచర్ల, నల్లమల ప్రాజెక్టుకు అర్పించింది. 45 టీఎంసీల పాలమూరు నీళ్ల వాటా వదులుకున్నది. ఇవి చాలా అన్నట్టు ఇప్పుడు పాలమూరుకు జూరాలే కరెక్టు అంటూ కొత్త రాగం అందుకున్నది. దీని వెనుక మదలబేంటి అంటూ కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఏపీ ప్రభుత్వం తన పథకాలన్నింటికి నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నది? పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ, హంద్రినీవ, మల్యాల, మచ్చుమరి వంటి అన్ని ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచే ఎందుకు తీసుకుంటున్నది? తెలివి తక్కువై తీసుకుంటున్నదా? ఎక్కడ నికాసైన నీటి లభ్యత ఉన్నదో తెలుసు కాబట్టి, ఆ తెలివిడి లేదు కాబట్టే రేవంత్ సర్కారు జూరాల అంటున్నది. హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ను కాదని దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామని ఇదే రేవంత్ సర్కారు ప్రతిపాదించింది. ఎందుకు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మల్లన్న సాగర్లో 50 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, మరి ఇదే సూత్రం జూరాల శ్రీశైలానికి ఎందుకు వర్తించదంటూ కూడా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఏపీ సంబంధించి బాబు కాలనాగులా పంచి ఉన్నాడు గనక తెలంగాణకు ద్రోహం అనే కాలకూట విషయం కాంగ్రెస్ సర్కారు కడుపులో దాగి ఉన్నది గనక అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఏదైతే సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులకు జూరాలను కేంద్రం చేయడంలోని కుట్రను పసిగట్టారు కాబట్టి కేసీఆర్ పాలమూరు పంపులను శ్రీశైలం వద్ద ఏర్పాటు చేశారు. తెలంగాణకు హక్కుభక్తంగా రావాల్సినటువంటి వాటాను వాడుకునేలా పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు అడ్డం పడాలని విశ్వ ప్రయత్నం చేసినటువంటి ఏపీ బాబులు విఫలమయ్యారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రాగానే మళ్ళీ ఆ కుట్రల కత్తులకు పదును పెడుతున్నారు. అందులో భాగమే ఈ జూరాల రాగం. నీళ్ల మంత్రి ఏం వాదిస్తున్నాడు? పాలమూరు ప్రాజెక్టుకు జూరాలే కరెక్ట్ అట. అసలు జూరాల కెపాసిటీ ఎంత? నీటి సోర్సు ఏమిటి? కనీస అవగాహన ఉన్నదా? పూడికపోను జూరాల సామర్థ్యం 6 టీఎంసీలు. సో శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు పైగా. అందులో కృష్ణాతో పాటు తుంగభద్ర, భీమా నదులు కలుస్తాయి. బుద్ధి ఉన్నవారెవరైనా ఒక భారీ ఎత్తిపోతల పథకానికి ఎక్కడా నీటిని వాడాలి? 215 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచా, 6 టీఎంసీల బ్యారేజ్ నుంచా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. రైట్.